జయ శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ విష్ణు పురాణమునందు 172వ రోజు పారాయణ చేసుకుంటున్నాము. నిన్నటి వరకు ప్రతిదినములు ధర్మార్థములు ఎలా క్షయమగుతున్నాయో, జగత్తు ఎలా క్షయమగుతుందో పారాయణ చేసుకుంటూ ఉన్నాము. దానికి కొనసాగింపుగా బ్రాహ్మసూత్రమేవ విపత్వహేతు, యజ్ఞోపవీతధారణే విప్రత్వానికి హేతువు. సంధ్యావందనాదులు ఆచరింపరు అని అర్థము. రత్నధాతుతైవ శ్లాఘ్యతా హేతు, రత్నాది ధాతువులుండటే శ్లాఘ్యతా హేతువు. లింగధారణమేవ ఆశ్రమహేతు, ఆయా చిహ్నములు ధరించుటే ఆశ్రమహేతువు. అన్యాయ ఏవ వృత్తిహేతు, అన్యాయమే బ్రతుకు తెరువునకు హేతువు. దౌర్బల్యమేవా వృత్తిహేతు, దుర్బలత్వమే అవృత్తికి హేతువు. అభయ ప్రగల్భోచ్చారణమేవ పాండిత్యహేతు, భయము లేకుండగా విశృంఖలముగా మాటలాడుటే పాండిత్యహేతువు. అనాఢ్యతైవ సాధుత్వహేతు, ధనము లేకపోవుటే సాధుత్వహేతువు. స్నానమేవ ప్రసాదనహేతు, స్నానమే అలంకారహేతువు. దానమేవ ధర్మహేతు, దానమే ధర్మహేతువు. స్వీకరణమేవ వివాహహేతు, స్వీకారమే వివాహహేతువు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య దానమేవేతి, దానమేవా ధర్మహేతు నతు యాగాది. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం దానమేవా అని, దానమే ధర్మహేతువు, యాగాదులు కావు. సద్వేషధార్యేవ పాత్రం, మంచి వేషము ధరించుటే యోగ్యత. దూరాయతనోదకమేవ తీర్థహేతు, దూరముగా జలముండుటయే తీర్థహేతువు. కపట వేషధారణమేవ మహత్వహేతు, కపట వేషమును ధరించుటే మహత్వమునకు హేతువు. ఇత్యేవా మనేక దోషేత్తరే తు మండలే భూమండలే సర్వవర్ణేష్వేవా యో యో బలవాన్ స భూపతిర్భవిష్యతి. ఇట్లు భూమండలము అనేక దోషములు కలది కాగా బలవంతుడైన వాడే రాజు కాగలడు. ఏవం చాతిలుబ్ధకరాజా సహా శైలానామంతరద్రోణీ ప్రజా సంశ్రయిష్యంతి. ఇట్లు అతిలుబ్ధులైన రాజులను సహించలేని ప్రజలు పర్వత గృహలను ఆశ్రయించెదరు. మధుశాఖమూల ఫలపత్ర పుష్పాద్యాహారాశ్చ భవిష్యంతి. మధుశాఖములు, మూలములు, ఫలములు, పత్రములు, పుష్పములు మొదలగుని ఆహారముగా స్వీకరించెదరు. తరువల్కలపర్ణచీర ప్రావరణాశ్చ అతిబాహుప్రజా శీతవాతాతప వర్షసహాస్య భవిష్యంతి. చెట్లనార వస్త్రములను, ఆకులను, చీరలను పైకప్పుగా ధరించుచు చాలామంది ప్రజలు శీత, వాత, ఆతప వర్షములను సహించువారయ్యెదరు. నచ కశ్చిత్త్రయోవింశతి వర్షాణి జీవిష్యతి అనవరతం చాత్ర కలియుగే క్షయమాయాత్యఖిల వైషజనః. ఏ ఒక్కడు 23 ఏండ్లు బ్రతకడు, నిరంతరము ఈ కలియుగమున సకల జనము క్షయమును పొందుదురు. శ్రౌతస్మార్తే చ ధర్మే విప్లవమత్యంతముపగతే క్షీణప్రాయే చ కళావశేష జగత్స్రష్టు చరాచరగురోః ఆదిమధ్యాంతరహితస్య బ్రహ్మమయస్య ఆత్మరూపిణో భగవతో వాసుదేవస్యాంసః శంబళ గ్రామ ప్రధాన బ్రాహ్మణస్య విష్ణుయశసో గృహే అష్టగుణర్ధి సమన్వితః కల్కి రూపే జగత్యత్రావతీర్య సక్లమేశ్చ దస్యుదుష్టాచరణచేత సామశేషాణం అపరిశ్చిన్న శక్తి మహాత్మ్యః క్షయం కరిష్యతి స్వధర్మేషు చాఖిలమేవ సంస్థాపయిష్యతి. శ్రౌత స్మార్త ధర్మములు పూర్తిగా నశించగా కలియుగము క్షీణించదగుచుండగా సకల జగత్తును సృష్టించువాడు చరాచర గురువు, ఆది మధ్యాంతరహితుడు, బ్రహ్మమయుడు, ఆత్మస్వరూపుడు అయిన వాసుదేవ భగవానుని అంశ శంబల గ్రామమున ప్రధాన బ్రాహ్మణుడైన విష్ణు యశస్సుని ఇంటిలో అష్టగుణబుద్ధి సమన్వితుడై కల్కి రూపిగా ఈ జగత్తులో అవతరించి సకల మ్లేచ్చులను, దురాచార బుద్ధి కలవారిని అందరినీ ఇంత అని కొలువ శక్యము కాని శక్తి మహాత్మ్యము కలవాడై క్షయింపచేయును, సకల జగత్తును స్వధర్మమున స్థాపించును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య శ్రౌతస్మార్తే చేతి అష్టగుణాః అణిమాద్యాః అణిమాలఘిమా ప్రాప్తిః ప్రాకామ్యే స్థిత్వా వస్యతాః యత్ర కామావసాయిత్వం మాహిమేతి గుణాష్టకం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. శ్రౌతస్మార్తే అని అష్టగుణాః అణిమాదులు అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వశ్యత కామావసాయిత్య
మహిమ అనుగుణాష్టకం. అనంతరం చాశేషకలేరవసానే నిసావసానే విబుద్ధానామివ శేషామేవ జనపదానాం అమలస్ఫటికదళ శుద్ధామతయో భవిష్యంతి. తర్వాత సంపూర్ణ కలియుగావసానమున రాత్రి తర్వాత మేలుకొనినట్లు ఆయా గ్రామవాసులకు స్వచ్ఛమైన స్ఫటికదళ శుద్ధమైన బుద్ధులు కలుగును. తేషాం చ బీజభూతానాం అశేషమనుష్యాణాం పరిణతానామపి తత్కాలకృతాపత్య ప్రసూతిర్భవిష్యతి. బీజభూతులైన సకల మనుష్యులకు పరిణమించిన వారికి కూడా ఆ కాలమునకు తగిన సంతానము కలుగును. తాని చ తదపత్యాని కృతయుగానుసారిణ్యేవ భవిష్యంతి. ఆ వారి సంతానములు కృతయుగమును అనుసరించునవే అగును. అత్రోచ్యతే యదా చంద్రస్య సూర్యస్య తదాతిష్యే భవిష్యతి ఏకరాసౌ సమేష్యంతి తదా భవతి వైకృతం. సూర్యుడు చంద్రుడు బృహస్పతి పుష్యమి నక్షత్రములు అనగా కర్కాటక రాశిలో కలిసినచో కృతయుగమగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా యథా చంద్రాశ్చేతి చంద్రాదిగ్రహణం సర్వగ్రహోపలక్షణార్థం చతుర్యుగాంతే సర్వేషాం గ్రహాణాం మీనాంతస్థితే సర్వగ్రహయోగే హి యగం యద్వా యేషాం గ్రహాణాం చతుర్ణామేవ యోగే కృతం తదర్థం ఖలు గ్రహబాహుల్యమిత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. యదాశ్చంద్రేశ్చేతి ఇచ్చుట చంద్రాదులను గ్రహించుట సర్వగ్రహోపలక్షణ కొరకు. 4 యుగములు అయిపోయిన తర్వాత అన్ని గ్రహములు మీనాంతమున నుండును. సర్వగ్రహ యోగమే యుగము లేదా ఈ 4 గ్రహముల యోగమే కృతము. తదర్థం చంద్రార్క జీవన్నసిత కుజార్కీ చ యథాక్రమం సత్వం రజస్తమోపీతి గోచారోక్తే తదాతిష్యే బృహస్పతిరితి పాటేప్యయమేవార్ధః ప్రతి ద్వాదశాబ్దాం గురో కర్కటకస్తే కర్కటకమాసే అమావాస్యాయాం బహువారం యోగస్యాస్య సంభవాత్ తథాప్యేకరాశౌ సమేష్యంతీతి సహ ప్రవేశోక్తేర్నాతి ప్రసంగదోషః. అనగా గ్రహబాహుల్యమే కదా చంద్ర సూర్యుడు గురువు శుక్రుడు కుజుడు శని వీరి యథాక్రమముగా సత్వరజస్తమో గుణములు అని గోచారమును చెప్పినది. తదాతిష్యే భవిష్యతి అని పాఠమున కూడా ఈ అర్థమే. ప్రతి 12 ఏండ్లకొకసారి గురువు కర్కాటకమున ఉన్నప్పుడు కర్కాటక మాసములో అమావాస్య నాడు ఈ యోగము చాలాసార్లు ఏర్పడెను. అయినా సహప్రవేశము ఒకేసారి కలిసి ఒకే రాశిలో ప్రవేశించుట అని చెప్పుట వలన అతి వ్యాప్తి లేదు. అతీత వర్తమానా సతదైవానాగతాశయే ఏ వంశేషు భూపాలా కదితా ముని సత్తమః. జరిగిన వారు జరుగుచున్నవారు జరగబోవువారు ఆయా వంశములలోని రాజులు చెప్పబడినారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రాజవంశం నిగమయతి అతీత ఇది. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. రాజవంశాన్ని ఉపసంహరించుచున్నారు అతీత అని. యావత్ పరీక్షితో జన్మ యావన్నందాభిషేచనం ఏతద్వర్ష సహస్రం తే జ్ఞేయం పంచాశదుత్తరం. పరీక్షిత్తు జన్మ నుండి నందాభిషేకము వరకు 1500 సంవత్సరాలుగా తెలియవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యావదితి 500 వర్ష సహస్రం పాఠాంతరే పరీక్షిత్ సమకాలం మాగధం సోమమారభ్య పుంజయాంతం మాగధానాం సహస్రాబ్దత్వ స్యోక్తత్వాత్ అనంతరం ప్రద్యోతశిశు నాగానాం 5 శబ్దాద్దత్వా స్యోక్తత్వాత్ సార్ధసహస్రస్యోక్త్యస్య వ్యాఖ్యాతం వాయుక్తేపి పరీక్షిన్నందాంతరం సార్ధసహస్రమే వేత్యుక్తం అత ఏ ప్రయాస్యంతి తదా కలే రధర్మస్య వృద్ధి పూర్వోక్త కృతశబ్దస్వధర్మ పరత్యవత్ లక్షయణాం దాంతం క్షత్రియకులమితి వచనాత్ ఇహాపి శూద్రాద్యాధిపత్యోక్తేశ్చ అతిః పాపస్యైవ వృద్ధిః నతు నియతమానస్య కలేః అతః కలౌ నందకోత్తరకాలీనేషు పూర్వాషాఢపర్యాయేషు స్థితాః మహర్షయః పాపవృద్ధయే జగతః ఇతి నక్షత్రః ఋషిచారఫలోక్తిరేషానతం నతు కాలావస్యేదోక్తిః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. యావత్ అని 1500 500 అయినది పాఠాంతరములో పరీక్షిత్ సమకాలము. మాఘధుని సోముని ఆరంభించి
రిపుంజయాంతము మాగధులకు 1000 సంవత్సరములు చెప్పినందున తరువాత ప్రద్యోత శిశునాగులకు 500 ఏండ్లు చెప్పినందున 1500 సంవత్సరములు వ్యాఖ్యానము చేయబడినవి. వాయుపురాణములో కూడా పరీక్షిత్తు నందులు మధ్య వాయుపురాణమున కూడా పరీక్షితు నందుల మధ్య 1500 సంవత్సరాలే చెప్పి ఉన్నారు. అందుకే ప్రయాస్యంతి యదా అను శ్లోకానికి ఇది అర్థము. నందుని నుండి కలియుగము ప్రసరించినప్పుడు ఈ గ్రహాలు పూర్వాషాఢను చేరినప్పుడు అప్పుడు కలియుగ అధర్మ వృద్ధి. పూర్వమున చెప్పిన కృతశబ్దమునకు లక్షణతో ధర్మపరము అని అర్థము. నందాంతం క్షత్రియ కులం అని చెప్పినారు కదా, ఇక్కడ కూడా శూద్రాది ఆధిపత్యము చెప్పినారు కదా. అందువలన పాపమునకే వృద్ధి కాని నియతమానము కల కలికి కాదు. అందువలన కలియుగమున నందోత్తరకాలీనులు అయిన పూర్వాషాఢ పర్యయములో ఉన్న మహర్షులు జగత్తున పాపవృద్ధికి అని నక్షత్ర ఋషి విచార ఫలోక్తి. ఇది కాలా వచ్చేదోక్తి కాదు. సశేషము. జై శ్రీమన్నారాయణ.